వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్ న్యూస్. ఫిబ్రవరిలో డిఎస్సి 2500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. షారుఖ్ ఖాన్ నాలుక కత్తిరిస్తే రివార్డు ప్రకటించిన హిందూ మహాసభ నేత. బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరుతోనే కృష్ణా జిల్లాలో అన్యాయం, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు మరోసారి శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మళ్లీ డిఎస్సి నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై కసరత్తు ప్రారంభించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలోనే సుమారు 2500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, బోధనా నాణ్యతపై దీని ప్రభావం పడుతోందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిఎస్సి నిర్వహణకు సంబంధించి పోస్టుల గుర్తింపు, రిజర్వేషన్ విధానం, పరీక్షా విధానంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ డిఎస్సికి సంబంధించిన మరో ముఖ్యమైన మార్పును కూడా విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో డిఎస్సిలో కొత్తగా ఒక ప్రత్యేక పేపర్ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రూపొందిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను తీసుకోవడంపై దుమారం రేగుతోంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, ఊచకోతలు చోటు చేసుకుంటున్న తరుణంలో షారుఖ్ చర్యను పలు హిందూ సంస్థల నేతలు తప్పుపడుతున్నారు. షారుఖ్ ను ద్రోహిగా పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా షారుఖ్ నాలుకను కత్తిరిస్తే ₹1,00,000 రివార్డు ఇస్తారని ఆల్ ఇండియా హిందూ మహాసభ ఆగ్రా జిల్లా యూనిట్ అధ్యక్షురాలు మీరా రాథోడ్ ప్రకటించారు. బంగ్లాదేశ్లో హిందూ సోదరులను సజీవ దహనం చేస్తుంటే అక్కడి ప్లేయర్లను షారుఖ్ తన టీం కోసం కొనుగోలు చేయడాన్ని తాము సహించేది లేదని రాథోడ్ తెలిపారు. షారుఖ్ పోస్టర్లకు మసిపోయటం, చెప్పులతో కొట్టడం ద్వారా ఆమె తమ నిరసన తెలియజేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలతోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు తమ ఒప్పును ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు మొదట అన్యాయం చేసిందే కాంగ్రెస్. రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా జలాల వాటా పంపిణీలో సెక్షన్ 89ని చేర్చి అన్యాయం చేసిందన్నారు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేసి తెలంగాణ హక్కులను కాలరాసిందని విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డికి సంబంధించి కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, అందుకే డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపించిందని తెలిపారు. ఎప్పటికైనా ఆ తప్పిదాలను సరిదిద్దాలని సూచించారు. కాగా 3 రోజుల పర్యటన నిమిత్తం అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లిన బండి సంజయ్ శుక్రవారం అక్కడ కాళాపాణి జైలును సందర్శించారు. బద్వేలు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద స్త్రీ విద్యాదాత, ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుక కార్యక్రమం పూలే ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ప్రజా సంఘాలు హాజరై సావిత్రిబాయి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జోహారులు అర్పించారు. ఈ సందర్భంగా మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా కండాలా ప్రాంతంలో గల నయాగావ్లో జనవరి 3, 1831లో జన్మించి తన భర్త పూలేతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్త్రీ విద్య ద్వారానే కుటుంబం, దేశం అభివృద్ధి చెందగలదని 1848లో పూణేలో తన భర్త ఏర్పాటు చేసిన బాలకల పాఠశాలలో పూలే విద్యను నేర్చుకుని ఉపాధ్యాయునిగా పనిచేసి దేశంలోనే ప్రప్రథమ ఉపాధ్యాయునిగా పేరుగాంచారని కొనియాడుతూ మహనీయులను ఆదర్శంగా తీసుకుని మరణానంతరం భౌతిక కాయాన్ని మెడికల్ కళాశాలకు డొనేట్ చేస్తానన్నారు. యోగి వేమన యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్నసుబ్బారావు మాట్లాడుతూ సావిత్రిబాయి ప్రయత్నం వల్లే నేడు స్త్రీలు ఉన్నత విద్య, ఉన్నత పదవులు పొందారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని స్త్రీలు సమాజ సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ద్వారా ఉత్తమ సేవా కార్యకర్త ప్రశంసా పత్రం పొందిన బద్వేలు శివకుమార్కు దుశ్శాలువ, రతన్ టాటా మెమెంటోతో సన్మానించారు. చివరగా పూలే, సావిత్రిబాయి పూలేల జీవిత చరిత్ర పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి సొసైటీ ఉపాధ్యక్షులు కేవి సుబ్బారావు, కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, మధ్యన కళాపీఠం అధ్యక్షులు సాంబశివారెడ్డి, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు బోలా నారాయణ, డాక్టర్ బోలా శ్రీధరణి, సీనియర్ దళిత నాయకులు ఓఎస్వి ప్రసాద్, కేశవయ్య, ఎం పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే బ్రాహ్మణులు అయితేమి, ఇతర వయసులు అయితేమి, ఇతర ఓసీ సంఘాల వాళ్ళందరూ కూడా ఆమె మీద పేడ నీళ్లు చల్లేవారు. నువ్వు ఎలా పోతున్నావు,
మీకు ఏమీ భయం లేదా అని. కానీ ఆమె వాళ్ళ భర్తతో టీచర్ అయ్యేదానికి కూడా ఆయన సహకారంతో చదువు నేర్చుకున్నది పెళ్ళి అయిన తర్వాత. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి తన గుడ్డలు ఇప్పి మార్చుకొని మళ్ళా వచ్చి టీచింగ్ అయిపోతానే మళ్ళా గుడ్డలు వేసుకొని వస్తుంది. ఎందుకంటే పోయేటప్పుడు కూడా ఆ బురద నీళ్ళు చల్లుతారు. కానీ ఈరోజు మనకు రాష్ట్రపతి అయినారంటే మహిళలు కూడా ఉపరాష్ట్రపతులు అయ్యారు, స్పీకర్లు అయ్యారు. ఈ పొద్దు లెక్చరర్స్ ఏమి, ఇటువంటి డాక్టర్లు అయితేమి, వీళ్ళందరూ కూడా రాజకీయంలో కానీ ఇంకొక ముఖ్యమంత్రులు కానీ ఈమె చేసిన చదువు అది అందరికీ కృషి శ్రీశైలం మల్లికార్జున అన్నసత్రంలో సినిమా పాటలతో రికార్డింగ్ డ్యాన్సులను తలపిస్తూ ఆడమ్మగా తేడా లేకుండా డ్యాన్సులు వేస్తూ శ్రీశైలాన్ని అపవిత్రం చేశారు. స్టాఫ్ రూమ్, బాయ్స్ రూమ్లో ఉండేవారు మందు విందుతో చిందులు వేస్తూ దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘించి శ్రీశైల దేవస్థాన పవిత్రతకు భంగం కలిగించారు. భక్తులు భక్తితో శ్రీశైలం వస్తారు, కానీ సత్రం యాజమాన్యం కూడా దీన్ని ప్రోత్సహించడం దీనిపై ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. దీనిపై దేవస్థానం తక్షణమే స్పందించి శ్రీశైలం దేవస్థానంలో ఎవరైతే ఈ సినిమా పాటలకు నృత్యం చేశారో కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు, భక్తులు డిమాండ్ చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు మీడియాతో తెలుపుతూ శ్రీశైల దేవస్థానంలో ఎటువంటి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ రీల్స్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భక్తులను మీడియా ద్వారా హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండల కేంద్రంలోని కాలేజ్ గ్రౌండ్లో మహదేవాపూర్ సర్కిల్ పరిధిలో నిర్వహిస్తున్న మహదేవాపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట రాజబాబు గౌడ్ మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న నిర్వాహకులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మహదేవాపూర్ సర్కిల్ ఎస్ఐలు, మహదేవాపూర్ సర్పంచ్ హసీనా బాను, ఉప సర్పంచ్ తాజా మాజీ పాక్స్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, క్రీడాకారులు, వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మందమరి సర్కిల్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ లో పట్టుబడిన 35 మంది వాహనదారులకు మందమరి సర్కిల్ కార్యాలయంలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాహనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములను చేశారు. ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ క్షణికానందం కోసం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ వాహన చట్టం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. తాగి వాహనం నడిపి దొరికితే రక్తంలో ఆల్కహాల్ నమోదును బట్టి న్యాయస్థానం ద్వారా జైలు శిక్ష మరియు భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ఎస్ఐ భూమేష్, మందమరి ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది మరియు వాహనదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇంటికాడ మీ అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేము చాలాసార్లు మీరు అడ్వర్టైజ్ కూడా చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, పబ్లిక్కి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 31st రోజు కానీ మీతో ఎప్పుడు కూడా తాగి మాత్రం బండి నడపొద్దని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆ టైం వరకు చూసి ఏదో సైడ్ నుంచి కట్టుకోకపోదాం, లేదా పోలీసు వాళ్ళని తప్పించుకోకపోదాం, లేదా ఇంకే రకంగా పోదాం అని చూసే తప్ప మరి తాగి మనం ఇద్దరు బయటకు పోవడం ఎందుకు, మంచి ఇక్కడే కూర్చుందాం, సరే ఇక్కడ ఇట్లనే ఉందాం అని ఆలోచన చేసుకుంటే ఎవరికి నష్టం ఉండదు. ఇప్పుడు పట్టడం వలన మీకు నష్టము అంటే ఒక తాగి నడపడం వలన ఎన్నిటికీ మనము సమాధానం చెప్పుకోవాలి, ఎంతమందిని మనము ఇబ్బంది పెడుతున్నాం అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అవునా కదా? పెద్ద మనిషి ఏ పని చేస్తావు నువ్వు? కూలి పని చేసుకున్నటువంటి రోజు ఇంత సంపాదించుకున్నటువంటి తాయి పని నడుపుకుంటా ఏరిపోతుంది గుద్దినా, లేదా వాళ్ళకి చేయగలరు కూడా, లేదా వాళ్ళకి ఇంకేమైనా జరిగినా, నీకేమైనా జరిగినా కూడా ఎంత పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించండి. తాగంటే ఎవరు దంటలేరు, తాగకుండా మీ ఇష్టం అది. కానీ నడపకండి, బండి నడపకండి.
కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడడం చాలా దారుణమైన విషయమని అన్నారు. రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడగ్గా ఉందన్నారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల స్థానికంగా ఉన్న చిలుకూరు ఎస్ఐ సిఐతో పాటు మరికొందరి హస్తం కూడా ఉందన్నారు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిట్తో దర్యాప్తు చేయించి నిందితులపై కఠిన చర్య తీసుకోవాలన్నారు. గతంలో మరియమ్మ లాకప్ డెత్ పై రాద్ధాంతం చేసి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేయడం పట్ల కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి హస్తం ఉన్నట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. కోదాడలో రానున్న రోజుల్లో ఉత్తమ్ పద్మావతికి మాదిగ బిడ్డల ప్రతాప్మెంట్ చూపిస్తారన్నారు. చనిపోయింది కర్ల రాజేష్, కాంగ్రెస్ కార్యకర్త. అలాంటప్పుడు అటువంటి కార్యకర్తకు మీరు న్యాయం చేయలేకపోతున్నారు. అడగడానికి వెళ్లిన వారి పట్ల కొంత ఇబ్బందికరంగా మాట్లాడినట్లు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కాబట్టి ప్రతి నేరాన్ని పోలీసులకు అనుకూలంగా డాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా లాకప్ డెత్ కేసుల్లో కానీ లేదా పోలీసు పెట్టిన చిత్రహింసల విషయంలో కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు పోలీసులకు భయపడి ఇంకేదైనా కేసులు ఇరికిస్తారనో మొత్తానికి పోలీసులకు అనుకూలంగా నివేదికలు తయారు చేయడం మీద వాళ్ళు దృష్టి పెడుతుండ్రు. అంటే డాక్టర్లు కూడా ఇందులో నిందితులు అవుతారు. కాబట్టి ఇక్కడ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన డాక్టర్ల సంఖ్య కంటే తక్కువ ఉన్నది, సిబ్బంది తక్కువ ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలే వస్తున్నారు కనుక వైద్యం పేదలందరికీ సకాలంలో సంపూర్ణంగా అందించాలంటే ప్రతి ఆసుపత్రిలో ఎంతమంది వైద్యులు సిబ్బంది అవసరమో అది ఆలస్యం చేయకుండా అదంతా భర్తీ చేయాలి. ఓన్లీ హుజూర్నగర్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా. అదే సమయంలో పర్యవేక్షణ కూడా జరగాలి. మూడోది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఇసుక లారీలు రోడ్లపైనే నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చలికాలం కావడంతో తెల్లవారుజామున పొగమంచు కమ్మేయడంతో రోడ్లపై స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఇసుక క్వారీలకు వెళ్లే లారీలు రహదారులపై అడ్డంగా నిలిచిపోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూ నిత్యం రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. సంబంధిత పోలీసులు, టీజీఎండీసీ అధికారులు ఈ సమస్యపై స్పందించకపోవడంతో ఇదే పరిస్థితి రోజురోజుకి కొనసాగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకుని ట్రాఫిక్ను సజావుగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడ్ న్యూస్, ఫిబ్రవరిలో డిఎస్సి 2500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. షారుఖ్ ఖాన్ నాలుక కత్తిరిస్తే రివార్డు ప్రకటించిన హిందూ మహాసభ నేత. బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరుతోనే కృష్ణా జిల్లాలో అన్యాయం, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.